హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డిస్క్రిప్షన్లో, ఓకే మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ నా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఈ పర్టికులర్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అదేంటి అంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఈసెట్ కౌన్సిలింగ్. సెకండ్ ఏంటి అంటే కంప్లీట్ A to G కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీ కాలేజ్ రిపోర్టింగ్ వరకు ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది చెప్పాను. థర్డ్ వచ్చేసినప్పటికీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ చేసా. ఓకే, సో చూడండి అది కూడా. తర్వాత NIRF ర్యాంకింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టు డిసైడ్ అ కాలేజ్. ఆ ర్యాంకింగ్స్ లిస్ట్ అనేది టాప్ 300 వరకు ఏపీ అండ్ తెలంగాణలో ఎలా ఉన్నాయని చేసా. ఓకే, నెక్స్ట్ స్కిల్స్ ఏమి నేర్చుకోవాలి ఈ ఖాళీగా ఉన్న టైంలో, సో దట్ మీరు బీటెక్ వెళ్ళే టైంకి కొంచెం మంచిగా వెళ్తారు. సో ఇవన్నీ 5 వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమెంట్ సెక్షన్లో పిన్డ్ కమెంట్ కింద ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అది కూడా జాయిన్ అవ్వండి. ఓకే, సో దట్స్ ఇట్. ఇప్పుడు ఈ వీడియో చాలా క్లారిటీగా వినండి ఎండ్ వరకు. ఏంటి అంటే మీ ఈసెట్ కౌన్సిలింగ్ టైంలో డిప్లొమా మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయాలి. ఏదైతే ఈసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అడ్మిషన్స్ 20 వెబ్సైట్ వస్తుందో ఆ వెబ్సైట్లోని మీరు ఖచ్చితంగా డిప్లొమా మార్క్స్ మెమోస్ని అప్లోడ్ చేయాలి. సో ఎవరు అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చెప్తా. ఫస్ట్ ఏంటి అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్లో. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ డిప్లొమా మార్క్స్ మెమోస్ అక్కడ అడుగుతుంది. లైక్ అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి, కొంతమందికి మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ డిప్లొమా మార్క్స్ లైక్ పర్సంటేజ్ బై డిఫాల్ట్గా కనిపిస్తుంది. మీ పిన్ నెంబర్ అదే హాల్ టికెట్ నెంబర్ అండ్ పక్కనే మీ డిప్లొమా పర్సంటేజ్ టోటల్గా 6 సెమిస్టర్స్ది, ఫస్ట్ ఇయర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కలిపి ఓవరాల్ పర్సంటేజ్ ఉంటుందా అది డిస్ప్లే అవుతుంది. సో అలా ఉన్న వాళ్ళు నో నీడ్ టు అప్లోడ్ ఎనీ డిప్లొమా మార్క్స్ మెమోస్. మళ్ళీ చెప్తున్నా, ఆన్లైన్లోనే అలా ఉన్న వాళ్ళకి మీ పర్సంటేజ్, మీ హాల్ టికెట్ నెంబరు నీట్గా మీదే అయి ఉండి మీ పర్సంటేజ్ కూడా కరెక్ట్గా ఉంది అనుకుంటే no need of entering any marks or else no need of uploading your provisional certificate or else diploma marks memos. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీ హాల్ టికెట్ నెంబర్, మీ పిన్ నెంబర్ కనిపించిన తర్వాత మీ పర్సంటేజ్లో కనుక ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నాయంటే, లైక్ మీ పర్సంటేజ్ తక్కువగా ఉండడం కానీ మీకున్న పర్సంటేజ్ కన్నా ఎక్కువగా బై మిస్టేక్గా ఎంటర్ అవ్వడం కానీ డిఫాల్ట్గా ఉంటే మీకు అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ డిప్లొమా మార్క్స్ మెమోస్ అన్నిటినీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అలానే ఎవరి దగ్గర అయినా ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళకి, అంటే లైక్ 1 year 2 years తర్వాత ఈసెట్ రాస్తున్న వాళ్ళకి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది. మీరు మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ది బై డిఫాల్ట్గా మీ పర్సంటేజ్ కరెక్ట్గా ఉన్న మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయక్కర్లేదు. సెకండ్ది మీకు మార్క్స్ కనిపించి లైక్ పర్సంటేజ్ కనిపించి అందులో తప్పు ఉంది అనుకుంటే మీ మార్క్స్ మెమోస్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాలి. థర్డ్ ఏంటి అంటే థర్డ్ కేటగిరీ, అసలు మీ పిన్ నెంబర్ కనిపిస్తుంది కానీ పక్కన మీ డిప్లొమా పర్సంటేజ్ కనపడదు. ఇది ఎవరికి జరుగుతుందంటే మ్యాక్సిమం కేసెస్లో ఎవరికైతే సప్లీస్ పడ్డాయో, రీసెంట్గా క్లియర్ చేసుకున్నారో వాళ్ళకి ఈ డిప్లొమా పర్సంటేజ్ అనేది కనపడదు బై డిఫాల్ట్గా మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ టైంలో అట్ ద టైమ్ ఆఫ్ ఈసెట్ కౌన్సిలింగ్. ఓకే, సో ఇలా కనపడలేని వాళ్ళు కూడా అక్కడ మీకు పక్కన అప్లోడ్ ఆప్షన్ ఇస్తుంది. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి అది మనం చెప్తాము, అప్లోడ్ ఆప్షన్ ఇస్తుంది. ఆ అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి మీ దగ్గర ఉన్న కంప్లీట్ మార్క్స్ మెమోస్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీరు సబ్మిట్ చేసుకుంటారు. అదంతా నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా చాలా ఉంటుంది, మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ మార్క్స్ మెమోస్ కానీ. ఇది 3 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు మొత్తం మార్క్స్ మెమోస్ అన్నిటినీ ఫస్ట్ ఇయర్ నుండి 6th సెమిస్టర్ వరకు మార్క్స్ మెమోస్ అన్నిటినీ కూడా నీట్గా పిక్స్ తీసి వాటిని ఒక PDF చేయాలి. PDF చేసుకొని less than 1 MB ఫైల్ సైజ్ ఉండేటట్టుగా PDF చేయాలి. మనకి దాని రిలేటెడ్గా చాలా PDF కంప్రెసర్ అప్లికేషన్స్ ఉన్నాయి ప్లే స్టోర్లో, మీరు డౌన్లోడ్ చేసుకొని PDF చేసి దాన్ని కంప్రెస్ చేసుకోండి less than 1 MB. లైక్ అంటే KBస్లో ఫైల్ సైజ్ అనేది ఉండాలి మనకి, అర్థం చేసుకోండి, ఇదే చెప్తున్నా. ఓకే, అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా నీట్గా PDF చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే అది less than 1 MB ఉండేటట్టుగా అప్లోడ్ చేయండి. ఓకే, ఇది అప్లోడ్ చేసే విధానం, ప్రాసెస్. less than 1 MB మ్యాండేటరీ, అన్నీ కూడా నీట్గా less than 1 MB PDF చేయాలి, అన్ని సర్టిఫికేట్స్ని కూడా, ప్రొవిజనల్ లైక్ మార్క్స్ మెమోస్ని కూడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కొంతమంది దగ్గర మార్క్స్ మెమోస్ ఒరిజినల్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర జెరాక్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర మిక్స్డ్ ఆఫ్ ఒరిజినల్ అండ్ జెరాక్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ చాలా మంది దగ్గర ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్
ఇవి ఒరిజినల్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యి ఎటువంటి సప్లీస్ లేవు అంటే ఈ పాటికి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఒరిజినల్స్ మీ దగ్గర తీసుకునే ఉంటారు ఖచ్చితంగా. వాటితో పాటు లేటెస్ట్గా 5th and 6th సెమిస్టర్స్ అవుతాయి, వాటి యొక్క మార్క్స్ మెమోస్ ఇంకా ఒరిజినల్స్ వచ్చి ఉండవు. అప్పుడు మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా SBTET కానీ లేదంటే అదర్ సైట్స్ ఉంటాయి కదా కొన్ని, మనబడి కానీ, వాళ్ళ వెబ్సైట్స్లోని మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి కదా, వాటిని జస్ట్ స్క్రీన్ షాట్ తీసి జస్ట్ నీట్గా క్రాప్ చేసుకొని మీ మార్క్స్ షీట్ అనేది కనిపించేటట్టుగా పెట్టుకోండి. అదైనా సరిపోతుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ నీట్గా ఉండాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఒరిజినల్స్ లేకపోతే హూ కెన్ డూ, ఎవరేం చేయగలరు, ఏం చేయలేదు. ఓకే, ఎవరు ఏం చేయలేం కాబట్టి ఒరిజినల్స్ లేనివి మాత్రం జెరాక్స్గా నీట్గా తీసుకొని మనం PDF చేసుకొని పెట్టుకోండి. ఓకే, బట్ ఒరిజినల్స్ ఉన్నంత వరకు ఒరిజినల్స్ని ఇవ్వండి. ఇక్కడ మీకు సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా, క్లారిటీగా లేకపోయినా మళ్ళీ రీఅప్లోడ్ ఆప్షన్ అడుగుతాడు, చాలా కంగారు పడతారు మళ్ళీ. మీరే మీకు చెప్తున్నాను మళ్ళీ. సో అన్ని క్లారిటీగా పిక్చర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఒరిజినల్స్ కానీ జెరాక్స్లు కానీ నీట్గా ఉండాలి. ఓకేనా, అన్ని ఒరిజినల్స్ ఉంటే అన్ని ఒరిజినల్స్ పెట్టండి. ఓకే, ఇదే చెప్పాలనుకుంటున్నా. జెరాక్సెస్ అనేవి లైక్ జెరాక్స్ అంటే నెట్ కాపీ. ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ లేవో, ఎవరి దగ్గర ఫస్ట్ ఇయర్ సప్లీ రీసెంట్గా క్లియర్ చేసుకుంటే వాళ్ళ యొక్క మార్క్స్ మెమోస్ ఒరిజినల్ ఉండవు. కాబట్టి పాస్ అయిన నెట్ కాపీ ఏదైతే ఉందో వాటిని క్రాప్ చేసి నీట్గా మీ మార్క్స్, మీ ఫోటో అండ్ సబ్జెక్ట్ కోడ్, మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ల్యాబ్స్ అన్ని కనిపిస్తాయి కదా, వాటిని నీట్గా చేసుకొని అప్లోడ్ చేయండి. ఓకే, సో ఇదే. అండ్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న ఎప్పుడో మేము రాసేసాము, కొంతమంది దగ్గర లైక్ లింక్స్ లేవు, డిసేబుల్ అయిపోయాయని. అవి నా ప్రయత్నం నేను చేసి మీ దగ్గర వరకు తీసుకురావడానికి నేను ఇంకో వీడియో చేస్తాను బిఫోర్ కౌన్సిలింగ్, నా చేతనైనంత. ఓకే, సో అప్పటికి దొరకకపోతే ఏం చెయ్యాలి అనేది మనం చూద్దాం ఫర్దర్గా. లింక్స్ దొరకకపోతే మాత్రమే ఇది నేను ఏదో ఒక సొల్యూషన్ చెప్తాను. ఓకే, దట్స్ ఇట్. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, సో దట్ ఈ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.